ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం షోడశ గణపతులు. విఘ్నాధిపతి అయినటువంటి వినాయకుడిని 16 రూపాల్లో పూజిస్తూ ఉంటాము. నిజానికి వినాయకుడికి 32 రూపాయలున్నాయని, వీటిలో 16 మాత్రమే అత్యంత ప్రముఖమైనవి కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ 16 రూపాలలో ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఆ రూపాలేంటో మరియు వాటి విశిష్టతలేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రథమంగా బాలగణపతి. ఈ వినాయకుడికి 4 చేతులు ఉంటాయి. కుడి చేతిలో అరటిపండు, పనసతొన, ఎడమ వైపు ఉన్న చేతిలో మామిడి పండు, చెరుకు గడని పట్టుకొని దర్శనమిస్తూ ఉంటారు. బుద్ధి గనక చురుకుగా పనిచేయాలంటే ఈ బాలగణపతిని పూజించడం అత్యంత శ్రేయస్కరం. రెండవ గణపతి తరుణ గణపతి. ఈ వినాయకుడి రూపానికి 8 చేతులు ఉంటాయి. కుడివైపు చేతులలో పాసం, వెలగగుజ్జు, దంతం, చెరకు, ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, నేరేడు పండు, వరివెన్ను పట్టుకొని అభయ ముద్రతో దర్శనమిస్తారు. మూడవ వారు భక్త గణపతి. ఈ వినాయకుడి రూపానికి 4 చేతులు ఉంటాయి. కుడివైపు చేతులలో కొబ్బరికాయ, అరటిపండు, ఎడమ వైపు ఉన్న చేతులలో మామిడి పండు, బెల్లపు పరమాన్నం ఉన్న పాత్ర పట్టుకొని భక్త గణపతి కనిపిస్తూ ఉంటారు. నాలుగవ వారు వీర గణపతి. ఈ వినాయకుడి రూపానికి 16 చేతులు ఉంటాయి. కుడివైపు చేతులలో బాణం, బేతాళుడు, చక్రం, మంచపు కోడు, గద, పాము, శూలం, గొడ్డలి బొమ్మ ఉన్నటువంటి జెండా, ఎడమ వైపు ఉన్న చేతులతో శక్తి అనే ఆయుధం, విల్లు, ఖడ్గం, మద్గురం అనే ఆయుధం, అంకుశం, పాసం, కుంతం అనే ఆయుధం, దంతం ఇచ్చి ఆయన దర్శనమిస్తూ ఉంటారు. ఐదవ వారు శక్తి గణపతి. 4 చేతులున్నటువంటి ఈ గణపతి అంకుశం, పాసం, విరిగిన దంతం పట్టుకొని దర్శనమిస్తూ ఉంటారు. ఆయన కరుణిస్తే ఏదైనా సాధించగలమనే ఆత్మస్థైర్యం మనకు కలుగుతుంది. ఆరవ వారు ద్విజ గణపతి. ఈ వినాయకుడి రూపానికి 4 చేతులు ఉంటాయి. కుడివైపు చేతులతో పుస్తకం, దండం, ఎడమ వైపు ఉన్న చేతులతో అక్షమాల, కమండలం పట్టుకొని దర్శనమిస్తూ ఉంటారు. ఈ గణపతి అత్యంత తెలివితేటలను ప్రదర్శిస్తాడని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. సిద్ధి గణపతి. ఈ గణపతిని సేవిస్తే ప్రారంభమైన పనులలో అపజయం అన్నది ఉండదు. ఈ వినాయకుడి రూపానికి 4 చేతులు ఉంటాయి. కుడివైపు ఉన్న చేతులతో పండిన మామిడి పండు, ఎడమ వైపు ఉన్న చేతులతో పూలగుత్తి, గొడ్డలి పట్టుకొని కనిపిస్తూ ఉంటారు. ఎనిమిదవ వారు ఉచ్చిష్ట గణపతి. కోరిన కోరికలు తీర్చే ఈ వినాయకుడి రూపానికి 4 చేతులు ఉంటాయి. కుడివైపు చేతులతో నల్ల కలువ, వరివెన్ను, ఎడమ వైపు ఉన్న చేతులతో దానిమ్మ పండు, జపమాల పట్టుకొని కనిపిస్తారు. తొమ్మిదవ వారు విఘ్న గణపతి. గణపతి అసలు లక్షణమైనటువంటి విఘ్ననాశనం ఈ రూపంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ వినాయకుడి రూపానికి 10 చేతులు ఉంటాయి. కుడివైపు చేతులతో శంఖం, విల్లు, గొడ్డలి, చక్రం, పూలగుత్తి, ఎడమవైపు ఉన్న చేతులతో చెరకు, పూలబాణం, పాసం, విరిగిన దంతం, బాణాలు పట్టుకుని కనిపిస్తారు. పదవ వారు క్షిప్ర గణపతి. ఈ వినాయకుడి రూపానికి 4 చేతులు ఉంటాయి. కుడివైపు చేతులతో దంతం, రత్నాలు పొదిగినటువంటి బంగారు కుండ, ఎడమ వైపు ఉన్న చేతులతో కల్పవృక్షపు తీగ, అంకుశం ధరించి కనిపిస్తారు. 11వ వారు హేరంబ గణపతి. ఈ హేరంబ గణపతి రూపానికి 10 చేతులు ఉంటాయి. కుడివైపు చేతితో అభయముద్రనిస్తూ కత్తి, అక్షమాల, గొడ్డలి, మోదకం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో వరదహస్త ముద్రతో విరిగినటువంటి దంతం, అంకుశం, ముద్గరం, పాసం ధరించి కనిపిస్తారు. ఆయనను సేవిస్తే ప్రయాణాలలో ఆపదలను నివారిస్తారని ఒక కథం ప్రాచుర్యంలో ఉంది. 12వ వారు లక్ష్మీ గణపతి. ఈ వినాయకుడి రూపానికి 10 చేతులు ఉంటాయి. కుడివైపు ఉన్న చేతితో వరదముద్రను ఇస్తూ కత్తి, చిలుక, మాణిక్యం పొదిగినటువంటి కుంభం, పాసం, ఖడ్గం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతితో అభయహస్త ముద్రతో దానిమ్మ, అంకుశం, కల్పలత, అమృతం ధరించి కనిపిస్తారు. ఈయనను సేవిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. 13 వారు మహాగణపతి. ఈ వినాయకుడి రూపానికి 10 చేతులు ఉంటాయి. కుడివైపు చేతులతో మొక్కజొన్న కండే, బాణం, తొడిగినటువంటి విల్లు, పద్మం, కలువ, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో గద, చక్రం, పాసం, వరికంకి, రత్నాలు పొదిగినటువంటి కలశం ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని సేవిస్తే సమస్త శుభాలు కలుగుతాయి. 14వ వారు విజయ గణపతి. సమస్త విజయాలను చేకూర్చే ఈ గణపతి రూపానికి 4 చేతులు ఉంటాయి. కుడివైపు చేతులతో పాసం, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, పండిన మామిడి పండు ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని పాశాంకుశ స్వదాంత్రమ ఫలమా నాకు వాహనః విఘ్నం నిగంతు నమః స్వరం రక్తవర్ణో వినాయకః అనే మంత్రంతో పూజిస్తే మంచిది.
నృత్య గణపతి. సంతృప్తి, మనశ్శాంతిని ఇచ్చే ఈ గణపతి కుడి చేతులతో పాసం, అప్పాలు, ఎడమవైపు చేతులతో అంకుశం పదునుగా ఉన్నటువంటి విరిగిన దంతంతో దర్శనమిస్తారు. 16 వారు మరియు ఆఖరి వారు ఊర్ధ్వ గణపతి. కారాగార బాధ నుండి తప్పించే ఈ గణపతి కుడి చేతులతో కలువ, పద్మం, విల్లు విరిగినటువంటి దంతం, ఎడమవైపు చేతులతో వరివెన్ను, చెరుకు ముక్క, బాణం, మొక్కజొన్న కండే ధరిస్తూ ఉంటారు. మరి తెలుసుకున్నారు కదా 16 రూపాలైనటువంటి గణపతి. ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు.